ఈ సామెతల గ్రంథంలో 10వ అధ్యాయాన్ని ఒకసారి 6వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చు, బలత్కార్యము చేయువారి భక్తిహీనులను నోరు ముయ్యబడను. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. కొన్నిసార్లు మనము ఈ తలంతా నిప్పు పుట్టిపోయింది, తలంతా మాడంతా నిప్పు పుట్టిపోయింది. ఈ తలకి ఎన్నెన్నో నూనెలు వాడుతూ ఉంటాం. తలకి వాడని అనేది ఏది ఉండదు, ఎన్నెన్నో వాడుతూ ఉంటాం. జుట్టు పెరగడానికి కానీ, జుట్టు నల్లగా రావడానికి కానీ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటి కోసం చాలా డబ్బులు కూడా ఖర్చు పెడతాం. ఒక్కొక్కరైతే మరీ చిత్రంగా ఉంటారు, కనీసం తలకు నూనె కూడా పెట్టుకో, రాగి జుట్లాగా అయిపోయింది. ఒక్కొక్కరు శ్రద్ధ చూపిస్తారు, ఒక్కొక్కరు శ్రద్ధ చూపించరు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా మరి జుట్టు మీద పెడతారు. ఇప్పుడు మగవాళ్ళు కూడా జుట్టు మీద పెడతారు ఫోకస్. నువ్వు తలను శుభ్రం చేసుకున్నంత మాత్రాన దీవించబడతావని కాదు. నీవు గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలు వస్తాయని రాయబడదు. అంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానని ఇక్కడ చెబుతున్నాడంటే, నీతిమంతులను ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, దేవుడు నీతిమంతుల యొక్క నోరు ప్రశస్తమైనదని వాక్యం రాయబడింది. అనేకులకి నీ నోరు మంచి ఒక సువర్తమానాన్ని, ఒక మంచి మాటని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావంట. చెడు విషయాన్ని ప్రచారం చేసేదానికన్నా ఒక మంచి విషయాన్ని నువ్వు కనుక చెప్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజున కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగతమైన జీవితంలో కానీ, ఏకాడికి మనము మంచి చేయడానికి, మంచి చెప్పడానికి మనం ముందుకుండాలి. కొన్నిసార్లు మనం మంచి చెప్పిన వినరనుకో, కొన్నిసార్లు మనం మంచిగా మాట్లాడిన వినరనుకో, నమ్మరనుకో, పర్వాలేదు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నిజం చెప్పి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఒక మంచి మాట నువ్వు చెప్తే ఖచ్చితంగా ఒక మంచి మాట చెప్తే ఆశీర్వదించబడతామంట. మన ఆత్మీయమైన జీవితంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావంట. ఎప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చిందంటే, మంచి మాటలే చెప్పినప్పుడు నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం వచ్చింది. ఆ మాటలు దేవుడి మాటలైతే ఇంకా నీకు ఆశీర్వాదం వచ్చింది. అందుకనే దేవుడు అంటాడు, నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైనదంట. చెప్పు, నీ సాయశక్తులంత వరకు మంచి మాట చెప్పు, నీ సాయశక్తులంత వరకు మంచి వర్తమానం చెప్పు, మంచి కోరి చెప్పు. వింటే వాళ్ళు దీవించబడతారు, వినకపోతే వాళ్ళ కారణం. మంచి చేసిన నీకు ఎప్పటికైనా కానీ దేవుడు ప్రతిమైన ఆశీర్వాదం ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే, నువ్వు ఒక మంచి వర్తమానాన్ని, ఒక మంచి మాటని చెప్పలేకపోతున్నావేమో. అందుకని దేవుడు అంటాడు, నీవు ఏ విషయంలో పడిపోయి ఉన్నావో, ఏ విషయం నలిగిపోయి ఉన్నావో, నేను ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించి నేను ఆశీర్వదిస్తాను.
కొన్నిసార్లు నీ కుటుంబంలో నీకు మనశ్శాంతి లేని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీ గృహంలో నేను నీకు నెమ్మదిని సమాధానాన్ని కలుగజేస్తాను. పునాదులు వేసిన ప్రతి ఒక్క మూల స్తంభంలో నా ఆత్మను అక్కడ సంచరింపచేస్తాను. నీవు ఏ విషయంలో కదిలిపోకుండా, ఏ విషయంలో కలవరపడకుండా నేను ముందుకు నడిపిస్తాను. నీవు అనుకున్న ప్రతి కార్యముని నేను నెరవేరుస్తాను. అంత మాత్రమే కాదు, నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, నేను ఇంట్లో అయిపోతాను అనుకుంటున్నామేమో, కానీ నీ జీవితాన్ని మార్చగలిగేవాడు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలమున నీ తల మీదకి, నీ బిడ్డల తల మీదకి, నీ భర్త తల మీదకి, నీ భార్య తల మీదకి, నీ కుటుంబ మనో సంతానము తల మీదకి యెహోవా ఆశీర్వాదము దిగివచ్చునుగాక. యెహోవా నీ కుటుంబాలని దీవెనకరంగా మార్చునుగాక. మంచి మాట చెప్తాము, మంచి వాక్యాన్ని విందాము.